అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఈ కాలువ ఇట్లా వాడి ఇట్లా సగ్గం వస్తుంది మీకు. దీని నుండి అటు పోవడానికి మళ్ళీ కాలువ ఓపెన్ ఉంటుంది. ఇది ఒక్కటే కబ్జా చేసి దీని కాలువను మూసేసి దున్నుకుంటుంది అంతే కదా. అవతల కాలువ చూద్దాం. అదే ఇక్కడ నుండి వచ్చేసి ఇట్లా పోయి అట్లా కలుస్తుంది. వీడి దాకా వచ్చింది కానీ ఇక్కడ నుంచి కట్ చేసారు కాలువ అంతే కదా. ఇక్కడ నుండి దాదాపు ఒక 200 నుండి 300 మీటర్లు కాలువ కట్ చేసి వాళ్ళు దున్నుకుంటారు. అక్రమంగానే దున్నుకుంటారు. ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన వరద కాలువ మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రదేశం కూడా ఇక్కడ దాకా కాలువ వచ్చింది. ఇక్కడ నుండి కట్ చేసి దాదాపు ఒక 200 నుండి 300 మీటర్ల దాకా అట్టహాసంగా ఏంటంటే కాలువను పూర్తిగా ధ్వంసం చేసి కాలువను మొత్తం కూడిపివేసి వీళ్ళు పంటలు అనేది సాగు చేస్తా ఉన్నారు. రైతులు ఇక్కడ సంబంధించిన చెప్పు ఏ నష్టం జరుగుతుందంటే ఇంత ముందు సుతహీనంగా గొడ్లు పోయేది, బండ్లు పోయేది, మనుషులు పోయేది. ఇక వాగు లాంగ్ అయింది, బాగా లోతైంది. ఇసుక చుట్ల ఈయనగా దారి ఉన్నది. ఆ పక్క కొసకు, ఆ కొసకు, ఈ కొసకు ఉన్నది ఇంత దారి. నడుమ వీళ్ళ మధ్యలో గూడిపోయారు. గూడిపోయి ఆక్రమించుకున్నారు. పోనీ అంటారు. వాళ్ళ మందం వాళ్ళకు అన్న కష్టానికి వాళ్ళ మందం అక్కడ మొదట ఆక్రమించుకున్నారు బాట వాళ్ళ వస్తానికి. బయటకు వెళ్ళడానికి మమ్మల్ని రాని అంటారు. ఇప్పుడు కూడిపోయారు. మీకు నీళ్లు మంచిగా వచ్చేటి ఎంతమంది? అంతకుముందు అంటే నా చిన్నప్పుడు వచ్చేది వాడు మాట ఉండేనండి. మాట మత్తడి, ఆ మత్తడి వర్షాలు చేయంగా కూలిపోయి అది వందరైంది. ఇప్పుడు ఇది మీరు అయింది. ఆ నీళ్ళు వస్తానికి ఇప్పుడు అవకాశం లేదు. అంతకుముందు నీళ్ళు వచ్చేటి మీకు. నీళ్ళు ఇప్పుడు ఈ కాలువను కూడపడం వల్ల కింది రైతులకు నీళ్లు దొరకలేవు. నీళ్ళు లేకనే ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు లేవు. అంతకుముందు వచ్చే రైతులు బాగా వచ్చినప్పుడు ఈ దీనిపంట పోయే రైతులకు కూడా ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ బాగా వస్తే అంతకుముందు ఇళ్ళకెళ్ళి పోయేది రైతులు. ఇప్పుడు కాలువ తీస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయంటే అలా మాట చేయాలి. మాట తీసి వాగు వస్తే మాత్రం నీళ్ళు వస్తాయి. వాగు వచ్చినా కూడా నీళ్లు నాని పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు కూడిపి కాలువ. మేము జాడకు వచ్చినాం, కాలువ తీయించారు. ఇరిగేషన్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకే అవసరం కానీ నీకేం అవసరం అని ఎస్ఐ గారు అంటాడు. నీకు అవసరం లేదు, నువ్వు వీడికి రాకన్నాడు. ఇరిగేషన్ వాళ్ళగా ఫిర్యాదు అయితే మేమేం చేస్తామా, ఊరు మీద అన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద చెప్తే మేమేం చేస్తాం, మేమేం చేయలేము. మీరు ఫిర్యాదు పోతే కలెక్టర్ దగ్గరికి పోతారో రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారో మాకు తెలియదని అన్నారు రమేష్ సార్. మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు మీరు? అధికారులు ఎట్లా అంటే ఎట్లా సారు, మరి మాకు ఇబ్బంది అవుతుంది కదా అంటే మీ ఇబ్బంది కొరకు మేమేం చేస్తామయ్యా, రైతులు మీరు అనుకోవాలి కానీ మేమేం చేస్తామని వాళ్ళు అంటారు. ఈ కాలువ ఫస్ట్ కూడిపినప్పుడు ఈ పెద్ది రమేష్ సార్ వచ్చి ఏం చేసిండు? తీసిండా కాలువ తీయించిండా? కాలువ పెద్ది రమేష్ కంటే ముందు శంకర్ సార్ వచ్చిండు. కాలువ తీయించిండు. కాలువ తీయించుడు అయిపోయినాక మళ్ళీ వీళ్ళు పోయి ఫిర్యాదు అయితే అసలు వచ్చిండు రమేష్ సార్ వచ్చిండు. రమేష్ సార్ వచ్చి నువ్వు ఎందుకు తీయించినావు, నువ్వు ఎవరి బట్టి తీయించినావు, ఏదంటే తీయించినావు అని శంకర్ సార్నే కోపడ్డాడు. తర్వాత మళ్ళా కూర్చిండు. నైట్ మళ్ళీ కాలువను రాత్రి అర్ధరాత్రికి ఈ శంకర్ సార్ తీయిస్తే ఈ వచ్చి అర్ధరాత్రికి వచ్చి కాలువను కూడిపిండు. తెల్లారు మళ్ళీ మీరు పోలేదా? ఎందుకు కూడిపిరని? ఎందుకు కూడిపిరంటే వాళ్ళు కూడిపిందని మేమేం చేస్తామయ్యా, మేము చేసినాం. అది మేము చేయవలసింది మేము రిపోర్ట్ ఇచ్చినాం. కోర్టులు నడుస్తుంది, తీర్మానం వచ్చేదాకా మీరు ఓపిక పట్టాలి కానీ మీరే పోవద్దు, మీరు లొల్లికి ఎందుకు పోతారంటే. అంటే దీన్ని కాలువను దీపి అంటాడు. ఇక కాలువను దీపియా కోర్టు నుంచి తీర్మానం ఎట్లా చెప్తే అట్లా జడ్జిమెంట్ వచ్చేదాకా మీరే ఊకుండూరి, మీరెందుకు పోయి లొల్లి చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని అంటాడు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఏదైతే మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ సైదాపూర్ మండలం మరి ఏదైతే ఆక్నూర్ రెవెన్యూ పరిధి ఏదైతే ఉందో పెరకపల్లె గ్రామ శివారులో ఉన్న వరద కాలువను సందర్శించడానికి వచ్చినాం. ఇక్కడ ఉన్న కొంతమంది ఇలాంటి రైతులు మరి ఫిర్యాదు చేసారు తీన్మార్ మల్లన్న టీం కానీ తీన్మార్ మల్లన్న క్యూన్యూస్ ఛానల్ కానీ. ఇక్కడ మరి క్యూన్యూస్ ఛానల్ మీడియా మిత్రులతో పాటు ఈరోజు తీన్మార్ మల్లన్న టీం ఇక్కడికి మరి మోకాపైకి వచ్చి ఈరోజు
వరద కాలువను సందర్శించడం జరిగింది. వరద కాలువలో భాగంగా దాదాపు 722 సర్వే నంబర్లో మరి ఇక్కడ మనం చూపించినాం ఇంతకుముందు ఆ దృశ్యాలు కూడా. కాలువను పూర్తిగా ధ్వంసం చేసి కాలువ నుంచి వాటర్ వరద కాలువలో నుంచి మళ్ళీ కింది రైతులకు వాటర్ అందకుండా ఈ కాలువను పూర్తిగా ధ్వంసం చేసి కాలువను పూర్తిగా మరి చెరిపేసి పూర్తిగా వాళ్ళు దాదాపు 200 నుంచి 300 మీటర్ వరకు 722 సర్వే నంబర్లో మరి పూర్తిగా ఆ కాలువను మూసివేసి వాళ్ళు సాగు చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన ఆల్రెడీ ఇక్కడున్న రైతులు మరి ఇక్కడున్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఏదైతే వరద కాలువ విభాగం 2 సంబంధించిన ఈ గారు పెద్ది రమేష్ గారు ఎవరైతే ఉన్నారో వారికి సదరు రైతులు బాధితులు ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి మరి సైదాపూర్ మండల ఆఫీసులో కానీ అదేవిధంగా సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మరి వరద కాలువ విభాగం సంబంధించిన ఈ పెద్ది రమేష్ గారు ఎవరైతే ఉన్నారో మొత్తం పూర్తిగా మొద్దు నిద్రలో ఉండి ఇంతవరకు కూడా వీళ్ళకు పూర్తి న్యాయం చేయలేదని చెప్పేసి మాత్రం వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పెద్ది రమేష్ గారితో కూడా మాట్లాడదాము. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు వీళ్ళు 6వ నెలలో ఫిర్యాదు చేసి 2023 6వ నెలలో ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కావడం జరిగింది. ఎవరైతే వరద కాలువను మరి పూర్తిగా ధ్వంసం చేసిరో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఇక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా మరి రెవెన్యూ వాళ్ళు కూడా సర్వే చేసి మరి హద్దులు బిటాయించి కణీలు బాతి వీళ్ళకు వరద కాలువ ఎక్కడి నుండి ఎంత దూరం ఉంది, ఎటు నుండి ఎటు పోతుంది, వాగు నుండి కింది రైతులకు వాటర్ ఏ విధంగా అందుతుంది అనేది కూడా వీళ్ళు మ్యాప్ పాయింట్ గీసి మరి రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ పాయింట్ని కాదనుకుంటా రెవెన్యూ అధికారుల ఆంక్షలను అనగదొక్కి రెవెన్యూ అధికారుల ఆంక్షలను కూడా పాటించకుండా ఇక్కడున్న సదరు కొంతమంది రైతులు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల అండదండలతోటి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ మరి ఎమ్మెల్యే అండదండలతోటి ఇక్కడ పూర్తిగా కాలువను ధ్వంసం చేసినట్టు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఏ మాత్రం ఇప్పటికైనా అధికారులకు మరి సోయి ఉంటే తప్పకుండా వచ్చి ఈ కాలువను తీసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పెద్ది రమేష్ గారు ఇదే ఒక సమస్య కాదు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరి ఏదైతే వరద కాలువలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో తీన్మార్ మల్లన్న టీంకు 100 సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏ సమస్యను కూడా పరిష్కరించకపోవడము ఈ పెద్ది రమేష్ గారి మరి పైన ఉన్న అధికారులు మాత్రం ఈ పెద్ది రమేష్ గారి పైన చర్యలు తీసుకొని మరి సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా మేము తీన్మార్ మల్లన్న టీం తరఫున కోరుతా ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ కాలువని తీయమని చెప్పి రైతులు పోతే ఇక్కడ రైతులు ఎవరైతే ముంపు బాధితులు రైతులు ఉన్నారో మరి వాళ్ళు పెద్ది రమేష్ దగ్గరికి పోతే మరి ఎఫ్ఐఆర్ చేసిరు పోలీసు వాళ్ళు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయి మీరు మరి అక్కడ పోలీసు వాళ్ళకి చెప్పండి ఈ కాలువని తీసిస్తారు అని చెప్పడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి మళ్ళీ వీళ్ళు సదరు బాధితులు రైతులు పోలీస్ స్టేషన్కి పోతే ఈ ప్రాపర్టీ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వరద కాలువ విభాగానికి వస్తుంది. కాబట్టి వరద కాలువకు సంబంధించిన ఈలు డిఈలు ఎస్సీలే దీన్ని మీరు పరిష్కారం చేసి ఇస్తారు, కానీ మాకు సంబంధం లేదు. కావాలంటే వాళ్ళకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలంటే పోలీస్ శాఖ నుండి మేము ప్రొటెక్షన్ రూపంలో వచ్చి నిలబడి చేయిస్తాం, కానీ మేము చేయించే అర్హత మాకు లేదని చెప్పి కూడా పోలీసు వాళ్ళు వీళ్ళకు సరైన సమాధానం చెప్పడం జరుగుతుంది. బట్ పోలీసు వాళ్ళు ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్ల మధ్యలో మరి సాధారణమైన రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు మరి వ్యవసాయం చేసుకొని కూలీ కైకిలు చేసుకునే రైతులు నలిగిపోయే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక్కసారి ఈ పెద్ది రమేష్ గారితో మరి ఇక్కడున్న వరద కాలువ విభాగం ఈ పెద్ది రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ సైదాపూర్ మండలం ఆక్నూరు గ్రామ శివారు పెరకపల్లి ఉంది కదా సార్, ఇక్కడ ఒకటి వరద కాలువ మూసిరని చెప్పేసి కంప్లైంట్ వస్తే మేము వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు గతంలో ఉన్న డిఈ గారు ఇక్కడ వరద కాలువ తీయించిర్రు, తీస్తే మళ్ళీ దాన్ని రాత్రికి రాత్రి వరద కాలువను పూడ్చిర్రు అని సమాచారం. అయితే ఆ వరద కాలువను పూడ్చిన సమయంలో ఎఫ్ఐఆర్ కూడా జరిగింది వీళ్ళపైన. దాదాపు 5గురు పైన ఎఫ్ఐఆర్ కూడా చేసిర్రు. కానీ మళ్ళీ రాత్రికి రాత్రి కేసు అయిన తర్వాత కూడా ఇంత కూడా భయం లేకుండా రాత్రికి రాత్రి వరద కాలువను మూసేసిర్రు. ఆ తర్వాత మీ దగ్గరికి రైతులు వస్తే స్పందిస్తలేరు అని అంటారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాక పోలీసు వాళ్ళు ఎట్లా చూస్తారు సార్? కేసు చూస్తారు, కానీ ఇప్పుడు వరద కాలువను వాళ్ళు ఎట్లా తీపిచ్చిస్తారు రైతులకు? వరద కాలువ అనేది మీ విభాగం వస్తుంది కదా, దానికి మీరే బాస్ కదా సార్. రిప్రజెంటేషన్ అనేది 2000 సార్ ఒక్క నిమిషం చెప్తా వినండి. రిప్రజెంటేషన్ అనేది 2023 7వ నెల నుంచి ఇచ్చుకుంటూ వస్తారు రైతులు. ఇది కట్ చేసిండు
రైట్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన మరి ఈ వరద కాలువకు సంబంధించిన ఈ గారికి ఫోన్ చేసినాం. పూర్తిగా మరి ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు. చూస్తా ఉన్నాం దాదాపు ఒక 8 నుండి 10 సార్లు అయితే ఫోన్ చేసినాం. ప్లస్ డీఈకి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నేను అఖిల్ పాషా మాట్లాడుతున్నా. సార్ సైదాపూర్ మండలం మన ఆకునూరు గ్రామం ఉంది కదా సార్, ఆకునూరు శివార్లో పెరకపల్లి గ్రామం దగ్గర ఒక కాలువకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఇప్పుడు ఈ కాలువ గతంలో డిఈ గారు తీపిచ్చిర్రు, కాలువ మూసిరని చెప్తే వీళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది. ఎవరైతే కాలువను ధ్వంసం చేసిరో, ఎవరైతే కాలువను మూసిరో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఇక్కడ సైదాపూర్ ఎల్ఎండి పోలీసు వాళ్ళు, మన సైదాపూర్ సంబంధించిన పోలీసు వాళ్ళు. ఆ తర్వాత మరి ఈ కాలువను మళ్ళీ పూర్తి చేసిర్రు అని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేసిర్రు. మేము ఇక్కడికి వచ్చినాము. అదే మాకు కూడా ఫోన్ వచ్చినాయి పాష గారు. ఓకే అంటే ఆల్రెడీ కేసు నడుస్తుంది, వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఓకే ఎఫ్ఐఆర్ కూడా అయింది, మళ్ళీ వాళ్ళు పూడుస్తున్నారని మాకు ఫోన్ వచ్చింది. ఓకే అయితే యాక్చువల్గా మా ఇద్దరు, నేనేమో లీవ్ లో ఉన్నా, మా కొడుకు ఆఫీస్ నుంచి. ఓకే ఓకే అయితే విషయం ఏంటంటే ఈ గారి దగ్గరికి మీరు పోతే సార్ ఏమంటుండంటే, ఈ గారు ఏమంటున్నారట అంటే పోలీస్ స్టేషన్కి పోండి మీ కాలువ తీసిస్తాడు అంటున్నాడ. పోలీస్ స్టేషన్కి వస్తేనేమో ప్రాపర్టీ వరద కాలువకు సంబంధించిన ఆఫీసర్లది కాబట్టి వాళ్ళ బాధ్యత, వాళ్ళు తీస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తున్నారట. మరి రైతులు పోలీస్ స్టేషన్ వర్సెస్ ఈ గారి దగ్గరికే తిరుగుడు అవుతుంది, కానీ పని ఎందుకు అయితే లేదు అని మా వాదన. నేను చెప్తున్నా పాష గారు, ఒకటి చెప్పాను నేను. చెప్పండి. అయితే ఇంతకు ముందు మేము ఎన్ని కేసులు పెట్టాము, రిపోర్ట్ మేము ఎన్ని కేసులు పెట్టాము, ఏ కేసులు ఎంతవరకు వచ్చినాయి, ఓకే దాన్ని స్టడీ చేసి నేను ఆల్రెడీ మన సురేందర్ అని ఫోన్ చేశారు మాకు. ఓకే ఫోన్ చేశారు. నేను అన్నా, ఎందుకంటే నేను యాక్చువల్లీ లీవ్ లో ఉన్నా ఫ్రైడే వరకు. ఓకే మండే కానీ ట్యూస్డే కానీ గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ వేసి మళ్ళీ మేము గ్రౌండ్ రిపోర్ట్ తీసి ఏం జరిగింది, ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ రిపోర్ట్ రాస్తాం. లేదు సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కాలువను మూసిరో అక్రమంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది, అక్కడ వరకు ఓకే. కాలువను మీ ప్రాపర్టీ కాబట్టి మీ కాలువను మీరు మళ్ళీ ఎందుకు తీయలేకపోతున్నారు? ఎఫ్ఐఆర్ తోటి కాలువకు సంబంధం ఏముంది అంటున్నా నేను. మేము తీయాలంటే కూడా మళ్ళీ పోలీసులకు ఇట్లా మూసిందని చెప్పేసి మేము కంప్లైంట్, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా. ఓకే కేసు నడుస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మూయడం అనేది మళ్ళీ ఇంకొక కేసు వాళ్ళకి. అవును. సో కాబట్టి వాళ్ళని మేము పోయి ఎందుకు మూస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ కొట్లాడానికి మాకు లేదు కదా. మేము మళ్ళీ ఏంటంటే ఇట్లా మూస్తున్నారు, కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. లేదు సార్, ఒకసారి కాలువను మూసినప్పుడు ఎఫ్ఐఆర్ జరిగింది, తర్వాత మీరు కాలువ, నేను ఏమంటున్నా ఎఫ్ఐఆర్ అయింది, కాలువ తీసిర్రు, మరొకసారి కాలువను మూసిరు కాబట్టి మళ్ళీ మీరు ఫీల్డ్ పైనకి వచ్చి చెక్ చేసి కాలువను తీసి వాళ్ళపైన ఇంకో ఎఫ్ఐఆర్ చేయించాలి కదా. మళ్ళీ ఇప్పుడు అదే వస్తామండి. 2023 7వ నెల 6వ నెలలో ఎఫ్ఐఆర్ అయింది, 2023 7వ నెలలో మళ్ళీ వీళ్ళు పూడ్చడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారు మీ ఇరిగేషన్ సంబంధించిన శాఖకు. ఇంతవరకు వీళ్ళకు ఎందుకు సహకరిస్తలేరు అంటున్నాను నేను. మేము ఆల్రెడీ ఫోన్ చేసి మాకు ఎందుకంటే ఆల్రెడీ కేసు నడుస్తుందండి. అరే కేసుకు కాలువకు సంబంధం ఏముంది అంటున్నా, కేసుకు కాలువకు సంబంధం లేదు కదా. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడితే ఈరోజు వీళ్ళు ఏం చెప్తున్నారు సమాధానము అంటే, మరి కాలువకు కేసుకు సంబంధం లేదు, ఒకసారి కాలువను పూర్తి చేసిన క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరి వీళ్ళపైన సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది, మరొకసారి మళ్ళీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత రెవెన్యూ శాఖ వాళ్ళు వచ్చి సర్వే చేసి హద్దులు బిటాయించిన తర్వాత కూడా మరి ఇక్కడున్న అక్రమార్కులు, ఇక్కడున్న దుర్మార్గులు, ఇక్కడున్న కొంతమంది రైతులు వాళ్ళు మళ్ళీ ఆ హద్దులను తొలగించి మళ్ళీ ఆ కాలువను మూసేయడంతో మళ్ళీ వీళ్ళు తిరిగి మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పోతే కూడా దాదాపు 2023 6వ నెల 7వ నెల ఫిర్యాదు ఇస్తే ఇంతవరకు కూడా మరి రెవెన్యూ అధికారులకు చలనం అనేది లేకుండా వీళ్ళను కనీసం వీళ్ళను చూస్తలేరని చెప్పేసి వీళ్ళ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి మాత్రం ఇది కథ. ఇప్పుడు పెద్ది రమేష్ గారికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ మాట్లాడుకుంటూనే ఏమంటుండు, పోలీసు వాళ్ళు తీసిస్తారు కదా కాలువ అంటుండు. పోలీసు వాళ్ళు కాలువ తీయడానికి సంబంధం ఏముంది? కాలువ అనేది పోలీసు వాళ్ళ విభాగమా, లేదంటే వరద కాలువకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఆ పోలీసు వాళ్ళు, లేకపోతే వరద కాలువకు సంబంధించిన ఏమైనా లింకప్స్ ఉన్నాయా పోలీసు వాళ్ళకు? సిగ్గుండాలి కదా మాట్లాడడానికి వరద కాలువకు సంబంధించిన అధికారులకు. ఇంతనన్నా మాట్లాడుకుంటూ ఏమన్నా అంటే మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి, నాతో ఫోన్లో ఆర్గ్యుమెంట్ కాదని చెప్పేసి ఫోన్ కట్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే 4వ తారీఖు 7వ నెల 2023 నుంచి పోయిన సంవత్సరం 7వ నెల నుంచి ఈ సంవత్సరం 7వ నెల కూడా వస్తుంది, సంవత్సరం నుంచి రిప్రజెంటేషన్స్ రైతులు ఇస్తూ ఉన్నారు. మరి ఎటుపోయింది మీ సోయి లేదా మీకు? అప్పుడు ఎటుపోయింది మీ విభాగం, ఎటుపోయింది మీ రిప్రజెంటేషన్ అనేది? మీ రిప్రజెంటేషన్ స్వీకరించిన తర్వాత మరి మీ రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుందని నేను అడుగుతున్నా. అందుకనే తక్షణమే ఎవరైతే ఉన్నారో పెద్ది రమేష్ గారు ఇమ్మీడియట్లీ ఈయనను
తప్పకుండా పై అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పేసి మాత్రము నేను రైతుల పక్షాన కోరుతా ఉన్నా. వీళ్ళని తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, రైతులను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. ఏమన్నారు పోతే రైతులు చెప్పండి మమ్మల్ని ఏమంటారు ఊరు వీధి తీసుకొచ్చి మా నెచ్చిలేస్తే మేమేం చేస్తామా? విజయ్ దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి పోండి, అవసరమైతే కలెక్టర్ దగ్గరికి పోండి, మమ్మల్ని ఇబ్బంది పెడితే మేమేం చేస్తాం అని అన్నారు సార్. అధికారులు మీరైనప్పుడు మీ దగ్గరికి రైతులు రాకపోతే వాళ్ళకి నష్టం జరిగినప్పుడు మరి ఎవరి దగ్గరికి పోతారు? మా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఏమన్నట్టు అసలు అధికారులు ఉన్నది ప్రజలకు పనిచేయడానికా లేదంటే అక్రమార్కులకు వంతపోవడానికా నాకు అర్థమైతే లేదు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఈ పెద్ది రమేష్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నా.